బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. వాన తాకిడిని చూసి అధికారులే హడలిపోతున్నారు. ముంబైలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రైళ్లు, విమానాలు, బస్సులు, విద్యుత్ ఇలా అన్ని సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలైన దాదర్లోని హిందూ మాతా చౌక్, ఖజూర్ మార్గ్, సియాన్ తదితర ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, భారీ వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమైంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముంబై మహారాష్ట్ర వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి కూడా కుంభవృష్టి కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రికార్డ్ స్థాయిలో దాదాపు 24 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటివరకు నమోదైంది. అది కూడా 24 గంటలకి నమోదైన పరిస్థితి. ఇక నిర్విరామంగా కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. ఇక మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు నీట మునగడం జరిగింది. రోడ్ల మీద నీళ్లు జలాశయాల్లాగా కల్పిస్తా ఉన్నాయి. ట్రైన్లు, రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా స్తంభించిపోయింది. ట్రైన్లు, ఫ్లైట్స్, అదేవిధంగా బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ఎమర్జెన్సీ అవసరం ఉంటే కనుక బయటకు రండి, లేదంటే ఇళ్లలోనే ఉండాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయాన ఒక గోడ కూలి దాదాపు 12 మంది మృతి చెందడం జరిగింది. ఈ 12 మందికి సంబంధించి 5 లక్షల నష్టపరిహారాన్ని కూడా పట్నవిస్ట్ ప్రకటించడం జరిగింది. ఇక చర్యలన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తామని పట్నవిస్ట్ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ఆయా జిల్లాల్లోని పలు మండలాల్లో పెద్ద ఎత్తున కూడా నీట మునిగిన పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మర చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఇక ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి కొంత సహాయక చర్యలు చేసేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా చెప్తా ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా సరే తక్షణమే అక్కడికి చేరుకునేందుకు రెస్క్యూ టీమ్స్ కేంద్ర అదేవిధంగా రాష్ట్ర బలగాలు ఇప్పటికే ఏదైతే చర్యల్లోకి రంగంలోకి దిగిన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా కూడా జూలై నెలలో మహారాష్ట్రలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తా ఉంటాయి. కానీ ఈసారి రికార్డు స్థాయిలో 24 గంటల్లోపే 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు గడిచిన 10-20 సంవత్సరాల నుంచి రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం వర్షపాతం నమోదైందని తెలుస్తా ఉంది. ఇక రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఇదే తరహాతో వర్షం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రకమైన వర్షాలు వాతావరణ అధికారులు మొత్తానికి కూడా మహారాష్ట్రలోని కూడా కోపానికి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కొనసాగుతుంది. ప్రజలందరినీ కూడా రాబోయే రైట్, థ్యాంక్ యూ శేఖర్.